హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చూడబోయేది మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలి అని. మనకి జలుబు చేసిన, తలనొప్పి అయినా, కొంచెం నోరు బాగలేకపోయినా ఈ మిరియాల రసం చాలా బాగా అంటే చాలా బాగా పనిచేస్తుంది. దీనికి కావాల్సిందల్లా మనకి కరివేపాకు ఒక 2 పిడికిలన్నా కావాలండి. కరివేపాకు వేస్తేనే ఈ చారుకి రుచి. కరివేపాకు ఒక 2 పిడికిళ్ళు, అలాగని కొంచెం అల్లం ముక్క, చిన్నుల్లిపాయ, ఎండు కొబ్బరి, జీలకర్ర ఒక స్పూను, ధనియాలు ఒక స్పూను, అలాగనే 4 ఎండుమిర్చి, కొంచెం చింతపండు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ, అంటే మనం చారు చేసుకునేదాన్ని బట్టి అన్నమాట. అలాగా అన్నీ వేసుకొని చక్కగా ఒక పిడికెడు కందిపప్పు కూడా వేసుకోవాలండి. అలా వేసుకొని మొత్తం కొంచెం బరగబరగ్గా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసేసుకొని అంతే ఇక పొయ్యి మీద పెట్టాలి. అలా పొయ్యి మీద పెట్టేసుకొని కనీసం ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి. అలా మరిగితేనే ఈ చారుకి రుచి. అవి మరగగానే మనకి కమ్మటి వాసన వస్తూ ఉంటాయి. అలా మరిగిన తర్వాత చక్కగా దించేసేసుకొని వాటిని వడగట్టుకోవాలి. చూడండి ఎంత బాగా తెరులుతున్నాయో. ఇలా తెరలేటప్పుడు మనకి మంచి సువాసన వస్తూ ఉంటుంది అన్నమాట. అలా ఉన్నప్పుడు చక్కగా దింపేసుకొని ఒక వడపోసుకునేది తీసుకొని వడపోసేసుకోవాలి. ఆ పిప్పంతా బయటకు వచ్చేస్తుంది. మనకి ఎక్స్ట్రా ఉన్న పిప్పంతా చారులోకి సరిపడా పిప్పి దాంట్లోకి దిగిపోతుంది. అలాగా చాలా బాగుంటుంది అన్నమాట. అలా వడపోసుకున్న తర్వాత అందులోకి మనం రుచికి సరిపడా ఒక చిటికెడు పసుపు, అలాగనే సాల్టు, మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా వేసుకోవాల్సిన ఐటెం కొంచెం బెల్లం. ఈ బెల్లం వేసుకోవటం వల్లనే ఈ చారుకి ఇంకొంచెం మధురత్వం అనేది వస్తుంది. అంత అద్భుతంగా ఉంటుందంట. ఇప్పుడు ఇక పొయ్యి మీద బాండి పెట్టేసుకొని పోపు పెట్టేసుకుంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా ఈ మిరియాల రసంతో అన్నం మొత్తం తినేస్తారండి బాబు. అంత రుచిగా ఉంటుంది. పోపులోకి కాసిన మినపగుండ్లు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, ఆవాలు ఒక స్పూను, అలాగనే పచ్చిపప్పు, కాస్త కరివేపాకు, 2 ఎండుమిర్చి దోరగా వేయించుకోవాలండి. తిరగమాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాడకూడదు. పోపు ఎంత బాగా మనకి దోరగా వేయించుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది సువాసన. ఇక మనకి పోపు వేగిపోతే ఆ రసం దాంట్లో పోసేసుకొని ఒక్క 2 నిమిషాలు సిమ్లో మగ్గనిస్తే అంతే అండి, ఆంధ్ర మిరియాల చారు రెడీ అయిపోయినట్లే. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మనకి చూడగానే లొట్టలు వేసుకుంటూ మరీ తినేస్తాం. అంత అద్భుతంగా ఉంటుంది. ఎంతైనా కానీ వెనకటి కాలం వాళ్ళు చేసిన వంటలండి.